ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుందా అన్న చర్చ ప్రజలంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, భారత్ ఎప్పుడు యాక్షన్లోకి దిగబోతున్నది అని. దీంతో పెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పైన భారత్ దాడి తథ్యం. ఖచ్చితంగా భారత్ దాడి చేయబోతున్నదట. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్చిందట. మళ్ళా యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3 నుంచి 4 రోజులే కీలకమని మాత్రమే అన్నాను. తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కియో అండా 6 C-130 విమానాలు అందజేత. ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాకిస్తాన్. మోదీతో రాజ్నాథ్ సింగ్ భేటీ, సరిహద్దుల్లో భద్రతపై వివరణ. ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రం ఫైర్. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గాం ఉగ్రవాదులట. ఇక నేవీలోనూ రాఫెల్ సత్తా. త్వరలోనే భారత్కు 26 రాఫెల్ మెరైన్ జెట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లట, 2 సీట్లు. 63,000 కోట్లతో ఫ్రాన్స్తో ఈ భారీ ఒప్పందం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశం పైన భారత్ సైనిక దాడి తథ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ రాయిటర్స్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది వాళ్ళు ధృవీకరించుకుంటున్నారన్నమాట. సో ఖచ్చితంగా భారత్ మా మీద దాడి చేసేది, వాళ్ళు ఊరుకోరు అని. భారత్ దాడి చేసే అవకాశాల గురించి పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించింది. అందుకే తమ దళాలను బలోపేతం చేసుకున్నాం. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న ఆయన తన ఉనికికి ప్రత్యక్ష ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అణ్వాయుధాలు వాడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్లో ఏమైపోయిందంటే, వాడు తిండికి కూడా డబ్బులు లేవు కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. తాజా పరిణామాల నేపథ్యంలో తాము తమ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు, చైనాను సంప్రదించాం. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు పరిస్థితుల గురించి వివరించాం. అరేబియన్ గల్ఫ్లోని కొన్ని మిత్ర దేశాలు తమతో పాటు భారత్తో కూడా మాట్లాడాయి. అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన మాట మార్చారు. పాకిస్తాన్పై భారత్ దాడి తథ్యం అనే మాటే తాను అనలేదని పాకిస్తాన్కు చెందిన సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా ఉందని, దీనికి సంబంధించి వచ్చే 2, 3, 4 రోజులే అత్యంత కీలకమని మాత్రమే అన్నాను. ఈ 4 రోజుల్లో ఏమీ జరగకపోతే ప్రమాదం తప్పినట్టే అన్నారు. యుద్ధ ప్రమాదం అయితే స్పష్టంగా ఉంది, కానీ అది తథ్యమని నేను చెప్పలేదని స్పష్టం చేశారు. చుట్టుపక్కల దేశాలు ఈ ముప్పును తప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే పరిస్థితి వస్తే ఎలాంటి యుద్ధ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పాకిస్తాన్ 100% సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. సో ఇట్లా ఒక చిన్న దేశాలు ఏవో సపోర్ట్ చేస్తున్నాయట. ఏది ఏమైనా భారతదేశంతో ఢీకొనడం, అందులో గెలవడం అనేది పాకిస్తాన్కి అసాధ్యం. మనకున్న ఆయుధ సంపత్తి వాళ్ళకున్న ఆయుధ సంపత్తితో కంపేర్ చేసినా, మనకున్న బలగాలు వాళ్ళకున్న బలగాలతో కంపేర్ చేసినా, ఫైనాన్షియల్ స్టేటస్ చూసినా, ఏ రకంగా చూసినా పాకిస్తాన్ ఎక్కడో అట్టడుగున ఉంటుంది మన దేశంతో కంపేర్ చేస్తే. సో పాకిస్తాన్ ఆర్మీ బంకర్లలోనే ఉన్నారట ఉగ్రవాదులు. మొత్తం ఆ దేశం ఎట్లయిపోయి, అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలని ఏకం కావాలి పాకిస్తాన్ని కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళ రక్షణ శాఖ మంత్రి చెప్పిండు, అవును నిజమే, మేము అమెరికా, బ్రిటన్ని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఇది చేయడానికి మేము ఉగ్రవాదులను పెంచి పోషించినామని పాకిస్తాన్ రక్షణ మంత్రే స్పష్టం చేసిండు. పహల్గాం దాడిని ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఉగ్రవాదులు వాళ్ళ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళది బలం అయిపోయింది, వాళ్ళు సమాంతర గవర్నమెంట్ నడిపిస్తున్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన చర్యలు నియంత్రణ రేఖ అవతల ఉగ్ర స్థావరాలపై కన్నేయడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్లకు అంటే భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులను తాత్కాలికంగా ఉండే స్థావరాల నుంచి భద్రమైన ప్రదేశాలకు తరలిస్తోంది. ముఖ్యంగా కేల్, సార్డి, దుద్నియాల్, అత్ముకం, జురా, లిపా, సో ఇట్లాంటి ముఖ్యమైన ఉగ్ర శిక్షణ కేంద్రాల్లోని సుమారు 200 మంది ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బంకర్లు, రహస్య స్థావరాలకు తరలించినట్టుగా సమాచారం. అంతేకాదు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కూడా సరిహద్దులకు దూరంగా పీఓకే లోపలి ప్రాంతాలకు మారుస్తున్నారట. భారత్ అకస్మాత్తుగా విరుచుకుపడొచ్చనే ఆందోళనతో పాటుగా ఉగ్రవాద కార్యకలాపాలు బయటకి పొక్కకుండా పాకిస్తాన్ ఈ చర్యలు చేపట్టిందట.
భారత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగడుతున్నాయి. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారట. పెహల్గాం ఉగ్రవాదులను 4 సార్లు గుర్తించిన భద్రతా బలగాలు. ఈ వీడియో ఒకటి వైరల్ అవుతా ఉన్నది. పర్యాటకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఉగ్రదాడిలో బుల్లెట్ తగిలి కింద పడుతున్న ఒక వ్యక్తి. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది ఫోటో. అసలు అతనికి తెలియకుండానే ఆ వీడియో రికార్డ్ అయిపోయింది అనమాట. ఆ వీడియోలో ఆ ఫుటేజ్ వచ్చింది. మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చెయ్యను. పర్యాటకుల భద్రతకు నాదే బాధ్యత. క్షమాపణ చెప్పడానికి కూడా నా వద్ద మాటలు లేవు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం ఓవర్. సో నిన్న నరేంద్ర మోదీతో రాజ్నాథ్ సింగ్ దాదాపు 40 నిమిషాలు భేటీ అయిందట. మరి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఎలాంటి అన్నది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే యుద్ధం చేయడానికే రెడీ అవుతున్నట్టుగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి.